టార్గెట్ ప్రైస్ 90 రూపీస్ దగ్గర హోల్డ్ చేస్తూ ఈ 90 దగ్గర హోల్డ్ చేస్తున్నప్పుడు మనము ఎంత 75 క్వాంటిటీస్ అనేది తీసేసాం కదా. ఎన్ని ఉన్నాయి? ఇంకా 25 క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనం 100 క్వాంటిటీ అనేది బై చేసాం. దాంట్లోకి వెళ్ళి 75 క్వాంటిటీ అనేది 90 రూపీస్ ప్రైస్ దగ్గర సెల్ చేసాం. అంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర మనం సెల్ చేసాం. అయితే 90 రూపీస్ దగ్గర మన టార్గెట్ దగ్గర అనేది హోల్డ్ చేస్తుంది మార్కెట్. హోల్డ్ చేసి మళ్ళా 122 టార్గెట్ అనేది హిట్ కొట్టింది అనుకోండి, ఈ 25 క్వాంటిటీలకు వెళ్ళి 15 క్వాంటిటీస్ అనేది తీసేయాలి. తర్వాత ఒక 10 క్వాంటిటీస్ తోనే ట్రేడ్ అనేది చేయాలి. 180 టార్గెట్ కూడా కొట్టింది అనుకోండి హై, మనం ఈ 10 క్వాంటిటీ అనేది కూడా తీసేయాలి. 180 హై కొట్టలేదు అనుకోండి, మనం ఆల్రెడీ 75 క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసాం. 122 కి 15 క్వాంటిటీస్ అనేది బుక్ చేసాం. తర్వాత 180 కి 10 క్వాంటిటీస్ అనేది బుక్ చేసాం. ఇప్పుడు మనకు లాస్ ఏమన్నా అవుతుందా? ఒకవేళ 10% ఈ 10 క్వాంటిటీ అనేది లాస్ అయినా గానీ మనకు అంత లాస్ అనేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనము 90 ప్రైస్ దగ్గర మన ఫస్ట్ ప్రైస్ దగ్గరనే